అందరికీ నమస్కారం. గ్రామాలకు భారీ నష్టం అడ్డంగా దొరికిపోయిన బాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈనాడు గ్రామాల అభివృద్ధికి గ్రామీణ సంక్షేమానికి చర్యలు చేపట్టిన చంద్రబాబు నేడు వైఎస్ జగన్ హయాంలో గ్రామీణాభివృద్ధి జరగడం లేదనడం దయ్యాలు వేదాలు వలించినట్లే. ఎప్పుడూ కార్పొరేట్లు పెత్తందారులు సంక్షేమం కోసం పనిచేసే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ సీఎంగా పనిచేసిన కాలంలోనూ ఈనాడు గ్రామాల అభివృద్ధికి కనీసం ప్రయత్నం చేయలేదు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, విద్యా వైద్యం గురించి కనీస ఆలోచన చేయలేదు. గ్రామాలను సర్వనాశనం చేసిన చంద్రబాబే ఆ విషయాలన్నింటినీ దాచిపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలో కుదేలైన గ్రామాలకు పునరుజ్జీవనం కల్పించింది. అయితే గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధిని సాకారం చేసిందే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామంలో అభివృద్ధి జరిగింది. రైతులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ అందించిన చేయూతతో ప్రజలు జీవన ప్రమాణాలు జరిగాయి. ప్రజల అవసరాలు, ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య అన్ని గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్వరాజ్య నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు చూపించి జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. 2019కు ముందు రాష్ట్రంలో 3000 గ్రామాలు పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. 2019లో వైఎస్ జగన్ సీఎంగా వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలు ఓ విప్లవం. ప్రతి గ్రామస్తుడికి, ప్రతి ఇంటికి వాలంటీర్లు సహకారం అందించేవారు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేవారు. గ్రామ సచివాలయాల్లో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందించేలా కంప్యూటర్లు, ప్రింటర్లు సహా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వీటి ద్వారా గ్రామాల్లో ఉండేవారు కూడా ఊరు దాటి వెళ్లకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ ఊర్లోనే అందుకుంటున్నారు. అయితే ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్లను జగన్ నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్లు నిర్వర్తించిస్తున్నారు. అయితే వీటిలో 14 రకాల పరీక్షలు చేశారు. వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. అయితే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కోసం రైతులు పడుతున్న ఆగచాట్లను దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రతి గ్రామంలో రైతుల భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. వీటిలో పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం, తేమ కొలిచే యంత్రాలు, విత్తనాలు, భూసార పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా రైతుల ఖర్చు, సమయం చాలా ఆదా అయ్యాయి. నాడు నేడు పథకంలో ప్రభుత్వం పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. అత్యాధునిక డిజిటల్ తరగతులు, డిజిటల్ లైబ్రరీలతో పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారు. వైఎస్ జగన్ ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడ్డారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అయితే రైతులకు కనీస మద్దతు ధర అందేలా వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేవారు. మార్కెట్లో పంట ఉత్పత్తులు ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేసేది. దీని ద్వారా రైతు ఎప్పుడు నష్టం చవిచూడకూడదు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగిన వెంటనే జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచేది. అదే సీజన్లో బీమా పరిహారం అందించేది. చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రజల కష్టాలు దేవుడికే ఎరుగా. పంచాయతీల నిధులు గ్రామాల వరకు వచ్చేవి కావు. కనీసం తాగునీరు దొరికేది కాదు. పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్ర, జిల్లా కేంద్రాలకి వెళ్లాల్సిందే. అయితే కాస్తంత ఇచ్చే పింఛనుకు ఎంతగా ఏడ్పించారో తిన్నారో ప్రతి గ్రాముడికి అనుభవమే. అయితే 2-3 వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా కనీసం పంచాయతీ కార్యదర్శి కూడా ఉండేవారు కాదు. సమస్య చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసు ఒక్క రోజు తెరిచి ఉండేది కాదు. అప్పట్లో ఊళ్ళో ఎవరికైనా కొత్త పింఛను కావాలన్నా, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా ఏడాదికో 6 నెలలకో జరిగే జనభూమి కార్యక్రమంలో ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. రుణాలు మాఫీ చేస్తారని చంద్రబాబు చేసిన మోసానికి అన్నదాతలు, అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా కుదిలైపోయి గ్రామాల్లో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయిన వర్షాభావంతో పంటలు పండక ప్రత్యామ్నాయం లేక ఊళ్ళే వలసపోయాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గడపలు లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.